ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 8వ వచనము. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. ఈరోజు భక్తుడైనటువంటి దావీదు జీవితంలో దావీదు ఆశీర్వాదము వెనుక దాగి ఉన్నటువంటి ఒక మర్మం ఏమనగా, దావీదు యొక్క నోరు దేని చేత నింపబడినది, దావీదు యొక్క నోటి మాటలు ఎలాగు ఉన్నవో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. దావీదు యొక్క జీవితంలో అతని యొక్క నోరు, అతని మాటలు కేవలము దేవుని యొక్క వాక్యముతోనూ, దేవుని స్తుతించడంలోనూ, ఆయనను ఆరాధించే విషయంలోనూ ఎడతెగక ఎల్లప్పుడూ తన నోటి నిండా ఆరాధన, ప్రార్థన, స్తుతులు మాత్రమే కనబడుతున్నవి. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది జీవితాల్లో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధాగా గడుపుతుంటారు. కానీ మనం ఆశీర్వాదకరంగా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుడు హెచ్చించి ఉన్నతమైనటువంటి రాజసింహాసనపు స్థానంలో అతన్ని నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదము మనకి ఈరోజు రావాలి అనంటే మన నోటి మాటలే మనకి ఆధారములు. నోటి మాటల విషయంలో మనం ఎలా బ్రతుకుతున్నాము, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము, అసత్యమైన మాటలు మాట్లాడుతున్నామా, మనుషులను మెప్పించే మాటలు మాట్లాడుతున్నామా, నటించే మాటలు మనం మాట్లాడుతున్నామా, లేకుంటే దేవునికి ఇష్టకరమైన మాటలు మనం మాట్లాడుతున్నామా, మనల్ని మనము జ్ఞాపకం చేసుకొని సరి చేసుకోవాలి. మన నోటి నిండా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క స్తుతి, ఆరాధన, వాక్యము, పాటలు, ప్రార్థన ఇవే మన నోటిలో రావాలి. ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనం దేనిని పలుకుతున్నామో అది మన జీవితాల్లో నెరవేరుతుంది. వాక్యం ఉన్నది, మన యొక్క నోటి ఫలమే మనం అనుభవిస్తాము. కాబట్టి మనం శాప వచనాలు పలకకూడదు, నోటి నుండి ఆశీర్వాదకరమైన వచనాలు పలకాలి. ఎందుకనంటే జీవము మరణము కూడా మన నోటిలోనే దాగి ఉన్నది. మన నాలుక యొక్క వశములో ఉన్న మన యొక్క జీవ మరణములు. కాబట్టి ఈ రోజున దావీదు వలె మన యొక్క నోటి నిండా కూడా స్తుతి, ఆరాధన చేత, దేవుని యొక్క కీర్తి చేత, ఆయన ప్రభావ వర్ణనత చేత మన హృదయము నింపబడినట్లయితే, మన నోరు ఆయనను ఆరాధించి పెదవులు మనం కలిగి ఉన్నట్లయితే దావీదు పొందిన ఆశీర్వాదాలు ఈరోజు మనందరము కూడా యేసు నామములోనే పొందుకొందుము గాక. ఆమేన్.